డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 32 సంవత్సరాలు. ఈ మధ్య వెన్నుపూస కింది భాగంలో కొంచెం నొప్పి, మంటగా ఉంటుంది. దీంతో సరిగ్గా కూర్చోలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు వెన్నుపూసలో 3 భాగాలు ఉంటాయండి. 32 సంవత్సరాల్లో వెన్నుపూసలో నొప్పి రావడం, మంట రావడం అన్నది అంత సహజం కాదు. ఇప్పుడు మెడలో వచ్చే ఒక వెన్నుపూసలు 7 ఉంటాయి. మధ్యలో ఉండేటువంటి వెన్నుపూసలు డార్సల్ రీజన్ అంటారు, అక్కడ 12 ఉంటాయి. నేను కూడా మీరు చెప్తున్నది కింద లంబార్ భాగంలో, నడుము భాగంలో వచ్చేది అక్కడ 5 వెన్నుపూసలు ఉంటాయి. ఇక్కడ నొప్పి రావడానికి కారణం మీరు మామూలుగా 32 సంవత్సరాలప్పుడు డెలివరీస్ ఎన్ని అయినాయి, ఇంకేమన్నా ఇబ్బందులు కానీ డెలివరీస్లు అయినా, ఇలాంటప్పుడు ఎందుకంటే మాటికి స్పైనల్ ఎనస్థీషియా కానీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఈ మధ్యకాలంలో సిజేరియన్ సెక్షన్ వాడకం చాలా ఎక్కువ అయిపోయింది కదండి. ఈ సిజేరియన్ సెక్షన్ బిడ్డ తీయడానికి వాడే దాంట్లో పూర్తిగా మత్తు ఇవ్వకుండా, బిడ్డ కోసం ప్రమాదం చేయకుండా వెన్నుపూసలో ఇచ్చేటువంటి ఎనస్థీషియాని స్పైనల్ ఎనస్థీషియా అని అంటారు ఆంగ్లంలో. అలాంటిది ఏమైనా జరిగాయో చూడాల్సి ఉంటుంది. అది కానీ లేదు, ఉన్నా కూడా మీకు ఎనస్థీషియా స్పైనల్ ఇవ్వలేదని అన్నట్టయితే వెన్నుపూసకు కావాల్సిన మామూలు పరీక్షలు ఎక్స్రే ఒకటి ఉంటుంది. ఎక్స్రే ఒక సింపుల్ ఎక్స్రే చేసి దాంట్లో వెన్నుపూసల లోపల ఏదైతే బోన్స్లో ఏమైనా తేడా వచ్చిందో చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత లేకపోతే అన్నిటికంటే ప్రశస్తమైన పరీక్ష, ఆఖరి పరీక్ష కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఈ మధ్యన దాని ఖర్చు కూడా అంత సర్కారు వారి హాస్పిటల్లో దాని ఖర్చు కూడా తగ్గింది. దాని పేరు ఎంఆర్ఐ. ఏదైతేనేమో ఇవి చేయటం వల్ల మీకు ఒక్క నడువు నొప్పే ఉంది, అక్కడ మంటే ఉంది కాబట్టి ఏదో శస్త్రచికిత్సలా చేయాల్సిన అవసరం నాకు అనిపించటం లేదు. అయితే ఎంఆర్ఐలో ఏది కనబడుతుంది అన్న దాన్ని బట్టి మీరు ఒకసారి పరీక్ష చేయించుకున్న తర్వాత ఏదన్నా అలాంటి అవసరం ఉందా లేదని చెప్పగలం. ఎక్కువ శాతం అయితే ఆపరేషన్లు ఆడిది నాకు అనిపించటం లేదు. ఎంఆర్ఐ చేయించుకోవడం అయితే సముచితం. లేదు అంత నొప్పి లేదు, నాకు మామూలు ఎక్స్రే చేయించుకుంటామంటే అది చేయించుకుని దాంతో కొన్ని రోజులు మందులు వాడడం, ముందుకు వంగి చేసేటువంటి పనులు కొన్నాళ్ళు మీరు చేయకుండా ఉండండి. ఏదైనా మీరు వెహికల్ 2 వీలర్గా నడిపించే అలవాటు ఉంటే 2 వీలర్ నడిపించకూడదు. అదే కాకుండా ఇంటి దగ్గర మరి మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో కానీ ఈ వెస్ట్రన్ కమోడ్ లాట్రిన్ కానీ సౌకర్యం లేకపోతే కింద కూర్చొని ఇండియన్ టైపులో వాడినట్టయితే ఇది అలాంటి నొప్పులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంత నొప్పిగా ఉండేటట్టయితే వెస్ట్రన్ కమోడ్ లాట్రిన్ మనం తయారు చేయకపోయినా కమోడ్ చైర్స్ అని ఈ రోజున అవైలబుల్ ఉన్నాయి మెడికల్ షాపులో, సర్జికల్ షాప్స్లో. అది తెప్పించుకొని వాడండి. మీరు డూప్లెక్స్ ఇల్లులు కానీ ఉన్నట్టయితే మెట్లు ఎక్కడం దిగడం 10 సార్లు చేయకుండా ఉండండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని అవసరమైన నొప్పి కోసం మందులు వాడి తగ్గిపోయినట్టయితే సంతోషం. లేదు ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎంఆర్ఓలు ఏదైనా వివరాలు ఉంటే దాన్ని బట్టి మనం వైద్యం చేయాల్సి ఉంటుంది.